జై శ్రీరామ్ అండి అందరికీ. సో రేపైతే అంబేద్కర్ గారి పుట్టినరోజు కాబట్టి నాకెందుకో ఈ 4 మాటలు చెప్పాలనిపించి చెప్తున్నా. ఎవరైనా సరే ఇప్పుడు అంబేద్కర్ లాగా చదవాలని చెప్పేసి అనుకుంటారు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళలాగా చదవాలి అని చెప్పేసి మనం అనుకున్నప్పుడు మరి ఎందుకండి ఆ రోజు బడి సెలవులు ఇవ్వాలి? ఎందుకంటే అలాంటి పెద్దవాళ్ళు ఎలా చదువుకున్నారు, వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారని మన పిల్లలకి తెలిస్తేనే కదా. అంబేద్కర్ అంత చదవాలంటే మన పిల్లలకి అంబేద్కర్ ఎలా చదివాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఆయన ఎంత కష్టపడితే అంత విజయాన్ని పొందాడని చెప్పేసి మన పిల్లలకు కూడా తెలియాలి కదండి. ఏదేమైనా మన పిల్లలకు కూడా అలా రావాలి అని చెప్పేసి అనుకుంటే మనం కూడా కొద్ది కష్టపడి వాళ్ళకి చెప్పాలి. ఆ రోజుల్లో కనీసం లాంతర్ పెట్టుకొని చదివిన రోజులు ఉన్నాయండి అంబేద్కర్ గారు. ఆయన స్టోరీ వింటుంటే నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి. అంత కష్టపడి చదివాడు అంటే దాని విలువ తెలియాలి అని చెప్పేసి అంటే నేనేమంటున్నానంటే సెలవు ఇవ్వటం తప్పు కాదు, ఇవ్వచ్చు. కానీ ఆ విలువ గురించి కనీసం ఒక్క పూట అయినా బడి ఉంచి ఆ ఒక్క పూట మొత్తం కేటాయించి వీలైతే వాళ్ళు ఏ పోరాటాలు చేశారు, ఆ చదువు కోసం చదువుకున్న తర్వాత ఏం చేశారు అనేది పిల్లలకి తెలియజేస్తే బాగుండిద్ది అనుకుంటున్నా. సో థ్యాంక్స్ అండి. విషయం ఏంటంటే అంబేద్కర్ గారి గురించి ఎంత బాగా చదువుతున్నాను కానీ మా ఇంట్లో పిల్లలు అయితే ఫస్ట్ క్లాస్ ఇంతవరకు రాలేదండి. అదే నా బాధ కూడా.